హలో వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఇమాన్యువల్ వారి మదర్ వచ్చారు. ఏమేమి మాట్లాడారు అండ్ ఇమాన్యువల్కి ఏమేమి హింట్స్ ఇచ్చారు అండ్ ఏమేమి బయట ఎలా ఉంది అనేది ఏమేమి చెప్పారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సంజన గారు డోర్ దగ్గర నిలుచుకో, ఇమ్ము గాజులు సౌండ్ వస్తుంది అని చెప్పారు. ఇమాన్యువల్ ఆ గాజులు అండ్ పట్టీలు కూడా నేనే కొనిచ్చాను అని ఇమాన్యువల్ చెప్పాడు. అండ్ ఫైనల్గా ఇమాన్యువల్ వాళ్ళ మదర్ స్టోర్ రూమ్లో నుంచి రీతు అండ్ తనుజ వీళ్ళిద్దరూ తీసుకొని వచ్చారు. చాలా సంతోషంగా ఇమాన్యువల్కి చూపించడం కోసమని తీసుకొని ఇమాన్యువల్ దగ్గరికి సంతోషంగా తీసుకొని వచ్చారు. ఇమాన్యువల్ చాలా సంతోషం అండ్ ఎంతో బాధగా అమ్మని హత్తుకున్నారు. ఒక బిగ్ బాస్ ఒక మ్యూజిక్ వేస్తే దానికి తగిన విధంగా డ్యాన్స్ వేశారు. ఇలా డ్యాన్స్ వేస్తూ ఆ ఎమోషనల్ అవన్నీ హత్తుకొని వాళ్ళ ఎమోషనల్ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు. ఇమాన్యువల్ మదర్ ఒక టాస్క్లో టోపీ కోసం నువ్వు ఆ పొట్టతో పడుతున్నప్పుడు అలా నీ పొట్ట నేల తగులుతున్నప్పుడు నా పొట్ట ఎక్కడనో గాలికి ఎగురుతుందయ్యా, అంత బాధేసింది. నువ్వు ఆ టాస్క్ కోసం పదే పదే నువ్వు ఆ పొట్టేసుకొని పదే పదే ఆ టోపీ కోసం నువ్వు ఆడుతున్నప్పుడు నాకెంతో బాధేసి నా పొట్ట గాల్లో ఎగిరి పడుతున్నట్టు అనిపించింది అని ఇమాన్యువల్ మదరు చాలా ఎమోషనల్ అయ్యి మాట్లాడుతుంది. ఇలా అంటుంది, ఏ బంగారాన్ని వద్దు అనుకున్నానో ఆ బంగారమే ఈ 2 రాష్ట్రాలకి పేరు తెస్తుంది, ఇంత పేరు తెస్తున్నాడు అని అనుకోలేదమ్మా అని ఇమాన్యువల్కి వాళ్ళ మదర్ చెప్తారు. ఆ మాటతో ఇమాన్యువల్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఎంతో మిక్స్డ్ ఎమోషన్స్, బాధ, ఇటు సైడ్ మిస్ అయిపోతున్న ఫీలింగు ఇవన్నీ కలిపి నువ్వు చాలా మాకు పేరు తెచ్చావయ్యా అనే దాంట్లో తను ఒక లెవెల్ ఆఫ్ ఓకే మనం ఒక స్టెప్ పైకి ఎదిగాము అనే దాంట్లో తను హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ ఇమాన్యువల్ని అమ్మ నువ్వు ఏడవగాకే ఇట్లా ఓదారుస్తుంది. ఇమాన్యువల్ ఏడుస్తుంటే ఈ మాట అంటే ఇమాన్యువల్ ఏడుస్తూ ఉంటే ఇమ్ము తల్లి నువ్వు ఏడవగాకే, నువ్వు ఏడిస్తే మాకు కూడా ఏడుపు వస్తుంది, అప్పుడు మా ఎనర్జీ అంతా పోతుంది, అబ్బా ఏడవబాకమ్మా మా అమ్మో కదా అని చెప్తుంది. నువ్వు కమీడియన్గా వచ్చావు లోపలికి, ఒక హీరో లెక్క బయటికి రావాలి అని ఇమాన్యువల్కి వాళ్ళ మదర్ చెప్తారు. నిజమే, ఇమాన్యువల్ ఒక కమీడియన్గా వచ్చాడు, అందరి హృదయాలను గెలుచుకున్నాడు అండ్ టాస్కుల్లో కూడా సంజయ్ చెప్పినట్టు బేర్ ఆడినట్టు, టెడ్డీ బేర్లో బేర్ ఆడినట్టు అంత టఫ్ ఫైట్ ఇచ్చి ప్రతి టాస్క్లో తన 100% ఇచ్చి అండ్ ఎంటర్టైన్మెంట్లో తన 100% ఇచ్చి బాండింగ్ కానీ అన్నిట్లో బ్యాలెన్స్డ్గా ఉన్న వ్యక్తి ఎవరు? ఇన్ని రోజులు నామినేషన్లోకి రాకపోవడం ఎందుకంటే తనకి మీద పాయింట్అవుట్ చేయడానికి ఏ పాయింట్స్ దొరకలేదు రిమైనింగ్ హౌస్మేట్స్కి. అంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉన్నారు. ఇమాన్యువల్ తన అంత పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాడు కాబట్టి తన నామినేషన్లోకి రాలేదు. నెక్స్ట్ అట్లానే తను ఖచ్చితంగా ఒక కమేడియన్గా వచ్చి ఒక హీరో లెక్కనే బయటికి వెళ్తాడు. కప్పు గెలుచుకున్నా గెలుచుకోకపోయినా అది సెకండరీ. కానీ ఇమాన్యువల్ కానీ తను వచ్చిన ఎయిమ్ 100% ఫుల్ఫిల్ అయిపోయింది. తను ఖచ్చితంగా హీరో లెక్కనే వెళ్తాడు అండ్ టాప్ 5లో ఖచ్చితంగా ఇమాన్యువల్ టాప్ 5లో ఉంటాడు. నెక్స్ట్ దివ్యతో అంటారు, దివ్యని ఏం ఏడిపించావమ్మా నా బిడ్డని, ఎంత రానివైతే కానీ మా ఓడి చేత స్టెప్పులు వేయించావు అని ఇమాన్యువల్ మదర్ కూడా స్టెప్పులు వేస్తూ చాలా కామెడీ అండ్ ఫన్నీ వేలో చెప్తూ ఉంది. నెక్స్ట్
నెక్స్ట్ దివ్యతో అలా మాట్లాడింది. ఇట్లా రాణి రాజుల టాస్క్ జరిగినప్పుడు స్మైల్ చిరునవ్వు అని ఇమాన్యువల్ చేత స్టెప్పులు వేయించావు కదా అని ఇమాన్యువల్ అమ్మగారు కూడా అదే స్టెప్పులు వేస్తూ హౌస్ మేట్స్ అందరినీ నవ్విస్తూ ఉన్నారు. నెక్స్ట్ తనుజ, అయినా మా కొడుకు నడుము అలా గిల్లేసావేంటమ్మా అని తనుజ వైపు చూసి మాట్లాడుతుంది. వీడి నడుమంతా అరిగిపోయిందబ్బా అని తన సైడు చూసి అంటుంది. హౌస్ మేట్స్ అందరూ చాలా నవ్వుకుంటూ చాలా ఫన్నీ వేలో తీసుకున్నారు. ఆంటీ నేనేం గిల్లలేదు ఆంటీ అని తనుజ ఎక్స్ప్రెస్ చేస్తుంది. అయినా కానీ అది కామెడీయే కదా అన్నట్టు ఇమాన్యువల్ మదరు ఇల్లంతా అంటున్నారు. అండ్ నెక్స్ట్ తనకు కావాల్సిన హింట్స్ అన్నీ ఇమాన్యువల్ వాళ్ళ మదరు, నీకు బయట చాలా సపోర్ట్ ఉంది, మంచిగా ఆడుతున్నావు, నువ్వు మంచి గేమ్స్లో అందరికీ నువ్వు ఇవ్వగలిగినంత సపోర్ట్ పక్కన వాళ్ళకి ఇస్తున్నావు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు, అదే టైంలో నీ గేమ్ కూడా నువ్వు బెస్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తున్నావు. ఇంకొక 4 వీక్సే ఉన్నాయి, నువ్వు ఇంకొంచెం బెటర్గా ఆడితే కప్పు మనదే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు ఇమాన్యువల్ మదర్. ఫస్ట్లో ఇమాన్యువల్ ఆల్రెడీ చెప్పారు అండ్ వాళ్ళ అమ్మ కూడా చెప్పారు, తనకి ఈ బిడ్డని ఇమాన్యువల్ని అసలుకి ఉంచుకోవాలనుకోలేదంట. ఎందుకంటే ఇమాన్యువల్ వాళ్ళ మదర్కి అప్పట్లో తినడానికి ఫుడ్ కూడా లేక అప్పుడప్పుడు ఆకలికి మట్టి కూడా తినేదంట. అంత బీద పరిస్థితుల్లో వాళ్ళు ఉన్న స్టేజ్ నుంచి ఈరోజు ఈ స్థాయికి వాళ్ళ మదర్కి ఏం కావాలి, వాళ్ళ అన్నకి ఏం కావాలి అన్నీ చూసుకోగలిగే స్థాయికి వచ్చినాడంటే అది బిగ్ అచీవ్మెంటే అని నేను అనుకుంటున్నాను, నా పర్సెప్షన్. వాళ్ళ అన్న కూడా సెకండ్ నాన్న లెక్కన తనకి చిన్నప్పటి నుంచి చాలా సపోర్టివ్గా ఉన్నాడని చెప్పాడు. అండ్ తన కష్టార్జితంతోనే అమ్మకి రెండు చేతులకి గాజులు చేపించినానని ఎంతో గర్వంగా అందరికీ చూపిస్తూ బిగ్ బాస్ హౌస్లో అందరికీ చూపిస్తూ ఉన్నారంటే మన తెలుగు 2 రాష్ట్రాలు అందరూ చూసినట్టే కదా. అండ్ తను ఫస్ట్ నుంచి ఆ స్థాయి నుంచి బీద స్థితి నుంచి ఈ స్థాయికి రావడం, అంచెలంచెలుగా తన టాలెంట్ని ప్రూవ్ చేసుకొని బిగ్ బాస్ షోలో ఇంకొంచెం పేరు తెచ్చుకొని ఒక హీరో లెక్కన బయటికి వెళ్తాడు. అండ్ అమ్మ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేశాడు. నా తలపై సేయే పెట్టి అనే సాంగ్ పాడి అమ్మకి డెడికేట్ చేశాడు. ఈ సాంగ్ ఇమాన్యువల్ పాడితే మిగిలిన వాళ్ళమ్మ ఎమోషనల్ అయింది అండ్ రిమైనింగ్ హౌస్ మేట్స్ అందరూ చాలా ఎమోషనల్ అయ్యి ఈ పాటకి కనెక్ట్ అయ్యారు. అండ్ అందరూ డ్యాన్సులు వేయడానికి ఆ ఎమోషనల్లో కూడా అమ్మతో కలిసి అట్లా ఇట్లా డ్యాన్స్ వేయడానికి అని రిమైనింగ్ హౌస్ మేట్స్ కూడా ట్రై చేశారు. ఫైనల్గా లాస్ట్లో ఇమ్ము మదర్ మాటలు కాస్త ఫన్నీగాను, ఆమె ప్రతి మాట చాలా ఫన్నీగాను చెప్తూ కాస్త ఎమోషనల్ యాంగిల్ చూపించింది అండ్ ఫన్నీ యాంగిల్ చూపించి హౌస్ మేట్స్ అందరితో మింగిల్ అయిపోయి వాళ్ళు ఒక మనిషిలాగానే ఆ మదర్ వయసు అన్నట్టు కాకుండా వాళ్ళు ఒక మెంబర్లానే మాట్లాడుతూ అండ్ మనలో ప్రతి ఒక్కరిని మమ్మల్ని అందరినీ ఆకర్షించేలాగా ఆమె మాటలు ఉన్నాయని నాకు అనిపించింది ఈ మొత్తం ఎపిసోడ్ చూసినప్పటికీ. అండ్ ప్రోమోలో వేసిన కట్స్ కానీ అండ్ సంజన గారు కూడా చాలా బాండింగ్ సంజన గారితో కూడా ఇమాన్యువల్ మదర్ చాలా బాగా మాట్లాడారు. అండ్ సంజన గారు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుందమ్మా అన్నారు. అండ్ చూడు మమ్మీ ఎప్పుడు నాకే గొడవలు తీసుకొని వస్తుంది అన్నట్టు చెప్పాడు. లేదులే నాయనా అని ఇమాన్యువల్ మదర్ చెప్పింది. అంతే సపోర్టివ్గా సంజన గారు కూడా ఇమాన్యువల్కి సపోర్ట్ చేస్తున్నాడు. తన టైంలో నుంచి ఒక 15 minutes సంజన గారికి సాక్రిఫైస్ చేశారు. ఎందుకంటే ఆమె ఒక మదర్ స్థానం ఇచ్చాడు కాబట్టి ఆమె కోసం అని 15 minutes త్యాగం చేశాడు. ఎందుకంటే బిగ్ బామ్ వల్ల తన ఫ్యామిలీ వీక్ లేదు కాబట్టి సో తనకి
15 మినిట్స్ సాక్రిఫైస్ చేశాడు. కళ్యాణ్ కానించి ఒక 5 మినిట్స్ ఇవ్వబోతే 1 మినిటే తను తీసుకునింది కాబట్టి సో దాని కానించి మొత్తం 16 మినిట్స్ సంజన గారు ఫ్యామిలీ వీక్ తీసుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సపోర్ట్.